మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం నుండి 11వ వచనం వరకు. రాజైన హేరోదు దినముల యందు యోదయ దేశపు బేత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగెను. అందుకు వారు యోదయ బేత్లెహేములోనే, ఏలయనగా యోదయ దేశపు బేత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది అనిరి. అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని, మీరు వెళ్ళి ఆ శిశువు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించున్నట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బేత్లెహేమునకు పంపెను. వారు రాజు మాట విని బయలుదేరిపోచుండగా ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిల్చు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వెనుకల్లో దీవించునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగలిగిన మా దేవా యెహోవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడునైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. యేసు ప్రభు పుట్టిన తర్వాత గొల్లలకు ప్రభు దూత వచ్చి సువర్తమానము తెలియజేశారు. వాళ్ళు వచ్చి త్వరగా వెళ్ళి దూత వారితో చెప్పిన ప్రకారము ఆ యొక్క పశువుల తొట్టిలో పొత్తిగుడ్డలతో చుట్టబడి ఉన్నటువంటి ప్రభువుని చూచారు. తల్లి అయిన మరియను, యోసేపును చూచి ఎంతో ఆనందించి వారికి చెప్పబడిన సంగతులన్నీ వారికి అక్కడ ప్రకటన చేసి, వాళ్ళు తిరిగి వస్తూ కూడా వారు విన్న వాటిని, కన్న వాటిని వాళ్ళు ప్రకటించుకుంటూ తిరిగి వెళ్ళిపోయారు. తర్వాత యేసుప్రభు పుట్టినప్పుడే ఆకాశంలో ఒక వింతైన కొత్త నక్షత్రం ఒకటి పుట్టింది. తూర్పు దేశపు జ్ఞానులు ఆ నక్షత్రాన్ని చూచి, ఆ నక్షత్రం యూదుల రాజుగా పుట్టినటువంటి వ్యక్తిని, అది వ్యక్తికి అది సూచనగా ఉందని చెప్పి వాళ్ళు బయలుదేరి యోధా దేశానికి వచ్చారు. అక్కడికి వచ్చి ఆ సమయంలో యూదులకు రాజైన హేరోదును వాళ్ళు దర్శించి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడగడం జరిగింది. అప్పుడు అందరూ కలవరపడి తర్వాత హేరోదు రాజు ప్రధాన యాజకులను, శాస్త్రులను పిలిపించి యూదుల రాజు ఎక్కడ పుడతాడని చెప్పి
వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళు లేఖనాలన్నీ పరిశోధించి వారు మీకా గ్రంథంలోని లేఖనాన్ని తెలియజేస్తారు. మీకా గ్రంథంలో ఈ లేఖనం అన్నమాట 5వ అధ్యాయము 2వ వచనం. మీకా గ్రంథంలో, అందుకు వారు యోదయ బెత్లెహేములోనే ఏలయనగా, యోదయ దేశపు బెత్లెహేమా, నీవు యోధా ప్రధానులలో ఎంత మాత్రమును అల్పమైన దానవు కావు, ఇశ్రాయేలు నా ప్రజలను పరిపాలించే అధిపతి నీలో నుండి వచ్చునని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదండ్రి. అది మీకా గ్రంథంలో వ్రాయబడినటువంటి ప్రవచన వాక్యము, ప్రవచన లేఖనం అన్నమాట. వాళ్ళు చెప్పారు. తర్వాత హేరోదు రాజు చాలా యుక్తిగా యేసు ప్రభువుని చంపాలని కుట్ర చేసి, మీరు వెళ్ళి ఆయన పూజించి నాకు కూడా వచ్చి తెలియజేయండి, నేను కూడా వెళ్ళి పూజిస్తానని చెప్పి చెప్తాడు. కానీ నిజంగా ఆయన పూజించాలని కాదు, యేసు ప్రభువుని చంపేయాలని. ఎందుకంటే తను యూదుల రాజు, నేను యూదుల రాజుగా ఉంటే ఇంకొక యూదుల రాజు పుట్టడం ఏమిటి, అతడు నా స్థానంలోకి రావడం ఏమిటని అతడు కలవరపడి అతను చంపాలనుకున్నాడు. తర్వాత ఆ యొక్క హేరోదు రాజు భవనంలో నుండి, రాజభవనంలో బయటకు వస్తుందనే వారిని నడిపించిన నక్షత్రం మరలా వాళ్ళకి కనపడడం, ఆ నక్షత్రం వారిని నడిపించడం. యేసు ప్రభువుల వారు అప్పుడు ఒక ఇంట్లో ఉన్నాడు అనమాట. యేసు ప్రభువు ఒక ఇంట్లో పెట్టుకొని ఉన్నారు. ఆ ఇంటి మీదుగా వెళ్ళి నిలిచింది. వీళ్ళు ఆ ఇంట్లోకి వెళ్ళారు. వెళ్ళి అక్కడ ప్రభువుని చూశారు, యేసేపు మరియని చూశారు. అక్కడ పోయి వాళ్ళు ఏం చేశారంటే సాగిలపడ్డారని రాయబడింది. అక్కడ ఏం చేశారు? సాగిలపడ్డారు, పూజించారు. అక్కడ బంగారము, సాంబ్రాణి, బోలమున కానుకలుగా సమర్పించారన్నమాట. తర్వాత దూత ద్వారా వారికి వర్తమానం పంపిస్తాడు దేవుడు, మీరు వెళ్ళిపోండి వేరే మార్గమున అని చెప్పినప్పుడు దూతలు, జ్ఞానులు వేరే వైపుకి వెళ్ళిపోతారు. ఆ తర్వాత రాజు మరి ఎక్కువగా ఉగ్రుడై వాళ్ళు మోసం చేశారని అనుకొని అక్కడికి వాళ్ళు వచ్చినటువంటి కాలాన్ని ఉరామరిగ్గా లెక్కేసుకొని 2 సంవత్సరాలు లోపు పిల్లలందరినీ చంపమని ఆజ్ఞ ఇస్తాడనమాట. అప్పుడు చాలా వేదన, ఆవేదన, రోదన ఆ యొక్క ప్రాంతంలో కలుగుతుంది. ఎందుకంటే 2 సంవత్సరాల వయసు వరకు ఉన్న పిల్లలందరినీ భయంకరంగా చంపించేస్తాడు. అది కూడా లేఖన నెరవేర్పానమాట. అది 17వ వచనంలో ఉంది. అందువలన రామాలు అంగలార్పు వినబడెను, ఏడ్పును మహారోదన ధ్వనియు కలిగెను అని ఇది ముందుగా రాయబడినటువంటి లేఖనం కూడా అది నెరవేరిందనమాట. సరే, ఇది మనము ఈరోజు చదివినటువంటిది. దాదాపు వాళ్ళు జ్ఞానులు నక్షత్రం కనబడిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలు బయలుదేరి వచ్చారు మనకు తెలియదు. సుమారుగా 2 సంవత్సరాల కాలం పట్టిందని మనకు అర్థమవుతుంది. హల్లెలూయా. ఎక్కడికి? యేసు ప్రభుని ఎత్తుక్కుంటూ వాళ్ళు వచ్చారు ఎంతో ఆసక్తితో. దీన్ని బట్టి మనకు కూడా ఏమి కనపడుతుందంటే మనం కూడా ఆసక్తితో దేవుని సన్నిధికి రావాలి. హల్లెలూయా చెప్పండి. మనం కూడా దేవుని సన్నిధికి ఆసక్తితో రావాలా. ఎవరి కోసం? మన ప్రభువుని వెతికేదానికి. హల్లెలూయా. ఎప్పుడైతే ఆసక్తితో ఆయన వెతుకుతామో, విశ్వాసంతో వెతుకుతామో, మనకు కావలసినవన్నీ ఆయన ద్వారా మనకు అనుగ్రహించబడతాయి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి చదివితే మనకు ఆ విషయం అర్థమవుతుంది. చదవండి. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలైనట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువారు ఆయన ఉన్నాడనియో, తను వెదుకు వారికి ఫలము దయచేవాడనియో నమ్మవలే కదా. తను వెదుకు వారికి ఏం దయచేస్తాడు? ఫలం. చూడండి, దేవుని సన్నిధికి వచ్చి ఒట్టిగా వెళ్ళిపోకూడదు. మనం ఒట్టిగా వెళ్ళిపోకూడదు. నిజంగా నీవు ఆసక్తితో దేవుని వెతుకుతూ కనుక వస్తే నీకు కావలసిన ఫలము నీవు తప్పకుండా పొందుకొని చెప్పండి వెళ్తావు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఏదో వచ్చాము, పాస్టర్ కనబడతాము, పాస్టర్ము కనబడతాము, హాజరు వేసుకొని పోతాము, అలాగా వాళ్ళు ఏం పొందుకోలేరు, వృధా వాళ్ళు వచ్చి కూడా. కానీ నిజముగా యేసు ప్రభువు మీద ప్రేమతో, ఆసక్తితో ఆయన ఎతుకుతూ వస్తే నీవు ఏది కావలసి ఉందో ఆ రోజుకి, లేకపోతే ఒక కార్యానికి, దేనికైనా
ఆ ఫలము తప్పకుండా పొందుకొని నువ్వు వెళ్తావు అంతే. హల్లెలూయా. రెండవది, వాళ్ళు శిశువును చూచి సాగిలపడ్డారు. హల్లెలూయా. సాష్టాంగ నమస్కారం అంటాం, సాగిలపడ్డం. మోకరించేదానికంటే ఇంకా బోర్లబడి సాగిలపడ్డం అంటే అది సరెండర్ అయిపోవడం అన్న సంపూర్ణ సమర్పణ, సంపూర్ణంగా తగ్గించుకోవడం దేవుని ఎదుట. అలాగా నీవు నేను కూడా దేవుని సన్నిధిలో ఎంతో తగ్గింపు కలిగి మనం ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగి ఉండాలి? చాలా తగ్గింపు కలిగి ఆయన్ని హెచ్చించుతూ ఆరాధన చేయాలి. మన యొక్క మాటలు కానీ, మన పాటలు కానీ, మన యొక్క వేషభాషలు కానీ, మన ప్రవర్తన కానీ, ఇవన్నీ ఏమాత్రం కూడా అతిశయము కనపడనేకూడదు. ఏ విషయంలో కూడా అతిశయం కనపడకూడదు. మనలను మనం చాలా తగ్గించుకొని మన కోసం పరలోకాన్ని విడిచిపెట్టి, ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి రిక్తుడిగా తను తాను చేసుకొని మన కోసం ఒక శిశువుగా జన్మించి మన కోసం శిలువ మరణం పొంది ఆయన సమాధి చేయబడి తిరిగి లేచి మనకు సంపూర్ణ రక్షణ, గొప్ప రక్షణ కలుగజేసినటువంటి ఆ ప్రభువుని మనం హెచ్చించాలి. హల్లెలూయా. ఎప్పుడైతే మనం హెచ్చిస్తామో అప్పుడు దేవుడు మనలను హెచ్చిస్తాడు. హల్లెలూయా. చాలామంది వాళ్ళనే హెచ్చించుకుంటూ ఉంటారు. తను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతాడని సర్వసాధారణంగా చెప్పవచ్చు. లేఖనాలు కూడా ఆ విధంగా చెప్పబడింది. హల్లెలూయా. వాళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైపోయారంట. ఆ నక్షత్రాన్ని చూచి అత్యానంద భరితులైపోయారంట. ఎందుకంటే ఆ నక్షత్రం ఎక్కడికి దారి చూపించింది? యేసు ప్రభు దగ్గరికి. నీవు ఎక్కడికెక్కడికో దారి చూపిస్తూ ఉండొచ్చు లోకంలో, ఏ అడ్డదారుల్లో తీసుకొని పోతూ ఉండొచ్చు. ఇల్లీగల్ కాంటాక్ట్స్, అక్రమమైనటువంటి అక్రమమైన మార్గాల్లో అనేక సంబంధాలు పెట్టుకొని ఎక్కడికెక్కడికో దారి తప్పించి నడిపిస్తూ ఉండొచ్చు. యవనస్తులు నడిపిస్తుండొచ్చు, పెళ్ళైన వాళ్ళు నడిపించవచ్చు, ముసలి నడిపించవచ్చు, ఎవరినైనా. అట్టి నీ యొక్క బ్రతుకులో నీ వల్ల ఎవరికి సంతోషం ఉండదు. నీ వల్ల అనేక కుటుంబాలు, అలాంటి వాళ్ళ వల్ల అనేకుల జీవితాలు నాశనం అయిపోతూ ఉంటాయి. వారు నాశనం అయిపోతారు, వారి వల్ల అనేక మంది నాశనం అయిపోతారు. కానీ యేసు ప్రభు దగ్గరికి నడిపించే వాళ్ళు దేవుని చేత ఘనపరచబడతారు. చప్పలు కొట్టి దేవుని మహిమపడతారు. హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరికి నీవు ఎవరినైనా ఒక్కరిని నడిపించినా సరే నిన్ను పరలోకమంతా మెచ్చుకుంటుంది, పరలోకమంతా ఘనపరుస్తుంది నిన్ను. హల్లెలూయా. నిన్ను చూసి అనేక మంది అత్యానంద భరితులైపోతారు, సంతోషపడు, వీళ్ళు నిజమైన దేవుని యొద్దకు మనలను నడిపించే వాళ్ళు అని చప్పలు కొట్టి దేవుని మహిమపరుస్తారు. అలాగా నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? నిన్ను బట్టి ఎవరైనా సంతోషిస్తున్నారా? యేసయ్య దగ్గరికి, ఇదిగో ఈ బ్రదర్ నన్ను నడిపించాడు, ఈ సిస్టర్ నన్ను నడిపించింది, వీళ్ళ ద్వారా నేను నిజ దేవుణ్ణి తెలుసుకోగలిగాను అన్నటువంటి ఒక సాక్ష్యం నిన్ను గురించి ఎవరైనా ఎన్ని సంవత్సరాలకే, నీ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవరైనా నిన్ను గురించి చెప్పారా? ఒకసారి ఈరోజు ఆలోచించి. నిన్ను బట్టి అనేకులు ఆనందిస్తున్నారా? ఈడు చెడబుట్టాడు, ఈడు ఆ ఇంటికి చెడపురిగే, సమాజానికి చెడపురిగే, ఈ చెడబుట్టాడు, వీడు అందరినీ జడుస్తున్నా, అది చెడి అందరినీ జడుస్తూ ఉంది, ఎందుకు ఈ బ్రతుకు అని నిన్ను గురించి ఎవరైనా దుఃఖపడుతూ వేదన పడుతూ అలాగ శాపనార్థాలు నిన్ను గురించి చెప్తున్నారేమో ఆలోచించు. మనము దేవుని యందు అనేకులకు ప్రయోజనం కలుగజేసే వాళ్ళుగా ఉండాలి. బాప్తిస్మయిచ్చే యోహాను పుట్టినప్పుడు కూడా అతను పుట్టినందుకు అనేకులు సంతోషించారంటే, ఎందుకంటే పిల్లల మనసు తల్లిదండ్రుల వైపు, తల్లిదండ్రుల మనసు పిల్లల వైపు మార్చేసి ఏక మనసు చేసేసాడు. యెహోవా కొరకు, యేసయ్య కొరకు ఎదురు చూసే వాళ్ళందరికీ చక్కగా మార్గము చూపించాడు అన్నమాట. కాబట్టి నిన్ను బట్టి నీ వాళ్ళు సంతోషిస్తున్నారు. కనీసం నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారా? కనీసం నిన్ను బట్టి ఓ పురుషుడా నీ భార్య సంతోషిస్తుందా? ఓ స్త్రీ నిన్ను బట్టి నీ భర్త సంతోషిస్తున్నాడా? తల్లిదండ్రులారా మిమ్మల్ని బట్టి మీ పిల్లలు సంతోషిస్తున్నారా? పిల్లలారా మిమ్మల్ని బట్టి మీ తల్లిదండ్రులు సంతోషిస్తున్నారు. కనీసం ఇరుగు పొరుగు వాళ్ళు సంతోషిస్తున్నారు మిమ్మల్ని గురించి? ఒక్కసారి ఆలోచించమని నేను జ్ఞాపకం చేస్తున్నాను. చివరగా వాళ్ళు బంగారు సాంబ్రాణి బోలము సమర్పించారు.
బంగారము దేవుని వాక్యానికి సూచన. బంగారము దేవుని వాక్యానికి సూచన. చూడండి ఒకసారి చకచక జ్ఞాపకం చేస్తాను నేను. కీర్తనల గ్రంథము 19వ కీర్తన 9-10 వచనాలు. 19వ కీర్తన 9-10 వచనాలు. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను, చుంటె తేనె ధారల కంటెను మధురమైనవి. హల్లెలూయా. ఒకసారి చప్పట్లు కొడతారా? హల్లెలూయా. బంగారము దేవుని వాక్యానికి సూచనగా ఉంది. దేవుని యొక్క వాక్యానికి అంటే ఇప్పుడు వాళ్ళు బంగారము సమర్పించడంలో ఒక ప్రత్యేకమైన ఆంతర్యం ఉంది. అది వాళ్ళకు తెలియకపోవచ్చును. కానీ వాళ్ళు విలువైనది వాళ్ళు బంగారము సమర్పించారు. కానీ వాళ్ళకు అది తర్వాత దేవుడు బయలుపరిచి ఉంటాడు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బంగారం దేవుని యొక్క వాక్యానికి పోల్చబడింది. ఆ వాక్యమే మన కొరకు శరీరధారిగా ఈ లోకంలో పుట్టినటువంటి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కదా. హల్లెలూయా. యోహాను సువార్త 1వ అధ్యాయము 1-2 వచనాలు 14వ వచనాన్ని చదువుకుందాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. హల్లెలూయా. 14వ వచనంలో ఆ వాక్యమే శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. హల్లెలూయా. కాబట్టి ఈ యొక్క బంగారము వాక్యాన్ని చూపిస్తుంది. వాక్యమైన శరీరాన్ని ధరించి వచ్చిన లేక శరీరాన్ని ధరించి పుట్టిన క్రీస్తుని, యేసుక్రీస్తుని ఇది మనకు సూచనగా ఉంది. హల్లెలూయా. దీన్ని బట్టి ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏదైనా ఉందంటే ఆ యొక్క ప్రభు మన హృదయంలో పుట్టాల. హల్లెలూయా. ఆ ప్రభు మన హృదయంలో పుట్టాల. హృదయంలో పుట్టాలంటే వాక్యం మన హృదయంలోకి చేరాల. చప్పలు కొట్టి దేవుడిని మహిమపడతాం. ఏం చేరాలి చెప్పండి? వాక్యం మన హృదయంలోకి చేరాలి. ఎంతమంది అనుదినము వాక్యాన్ని చేర్చుకుంటున్నారు? వాక్యాన్ని చేర్చుకున్నట్టే యేసయ్యను చేర్చుకున్నట్టే క్రీస్తు వాక్యం మనలో సమృద్ధిగా నివసింపనీయాలని కొలస్సీలకు రాసిన పత్రికలో స్పష్టంగా రాయబడింది 3:16 వచనంలో. హల్లెలూయా. సమృద్ధిగా నివసింపనీయాలంట. మనం దానియేలు ఉపవాస ప్రార్థనలు చేసేది మెయిన్గా దానికోసమే. ఎందుకంటే మనం ఆత్మతో నింపబడి ఉన్నాము. అయితే వాక్యం కొరవుంది. ఆ దినాల్లో నేను బాధపడుతూ దేవుడిని అడిగినప్పుడు ఈ ఆలోచన నాకు ఇచ్చాడనమాట. ఆత్మతో నిండి ఆత్మచేత నడిపించబడుతున్న మనం వాక్యంతో కూడా నింపబడాలి. ఈ 40 days వాక్యాన్ని బాగా చదివి నింపుకోవాలన్న తాత్పర్యమే దేవుడు నాకు ఇచ్చినటువంటిది దర్శనం. కాబట్టి ఇది ఈ బంగారము మన ప్రభు అయిన యేసయ్య పుట్టుకునే చూపిస్తూ ఉంది. రెండవది సాంబ్రాణి. సాంబ్రాణి 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 తెలుసు కదా, మనకు అందరికీ తెలుసు. మనము సాంబ్రాణి నుప్పుల మీద వేస్తాం. సాంబ్రాన్ని నుప్పుల మీద వేసినప్పుడు అది కాలుతో సువాసనని ఇస్తుంది కదా. కాలుతో బాగినండి ఏం చేస్తుంది? కాలుతో సువాసన ఇస్తుంది. కాబట్టి ఈ సాంబ్రాన్ని యేసుప్రభు శిలువ మరణాన్ని చూపిస్తూ ఉంది. చప్పలు కొట్టి దేవుని మహిమ పెడదాం. ఏం చూపిస్తుంది? యేసుప్రభు యొక్క శిలువ మరణం. ఆయన శిలువలో ఆయన శ్రమపడుతూ, ఆయన కాల్చబడుతూ, ఎండిపోతూ, ఆయన మనకు పరిమళ వాసనలో వచ్చేటట్టుగా ఆయన చేశాడు. మన జీవితాలు రక్షించబడి దేవునికి ప్రియులైన పిల్లల వలె మనం ఉండేటట్టుగా ఆయన చేశాడు అన్నమాట. 22వ కీర్తన 14-15 వచనాలు చదువుకుందాం. కీర్తనల గ్రంథము 22వ కీర్తన 14-15. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయము నా అంతరంగమందు మైనం వలె కరిగి ఉన్నది. హల్లెలూయా. చూసారా, ఒక క్రొవ్వొత్తి మనం వెలిగించినప్పుడు అది వెలుగుతూ అది కరిగిపోతూ మనకు వెలుగు ఇస్తుంది కదా. హల్లెలూయా. అది కరిగిపోతూ ఏమిస్తుంది? అది ఆ కొవ్వొత్తి వెలుగునిస్తుంది. యేసు ప్రభుల వారు మైనం వలె కరిగిపోయినాడంట. ఆ యొక్క భూమి ఆకాశాల మధ్యలో ఆయన సిలువలో వేలాడినప్పుడు జరిగిన సంభవాన్ని దావీదు రాజు దీర్ఘదర్శి రాస్తున్నాడు. ఆ యొక్క మైనం వలె ఆయన కరిగిపోతూ లోకానికి
వెలుగు ఇచ్చాడని రాస్తూ ఉన్నాడు. తర్వాత నా బలము ఎండిపోయి చిల్ల పెంకు వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. హల్లెలూయా. ఇది యేసుప్రభుల వారు ఆ యొక్క భూమి ఆకాశం ఎండలో ఆ ఎండలో ఎలాగ అయిపోయాడంటే, నిజంగా ఒక కాల్చబడినట్టుగా, ఒక మట్టి కుండను కాల్చి అది గట్టిగా పెంకులుగా చేస్తాం. అలాగున అది గట్టిగా ప్రభు తన జీవమంతా దారబోసి, రక్తమంతా దారబోసి, నీళ్ళంతా దారబోసి తన శరీరంలో ఎండిన చిల్ల పెంకులాగా అయిపోయాడంట. హల్లెలూయా. నాలుగు అంగిటిని అంటుకొని పోయిందని రాయబడింది. హల్లెలూయా. అంటే ఆ విధంగా మరి ఆ యొక్క సాంబ్రాణిని అర్పించటంలో యేసుక్రీస్తు శ్రమలు పడి, హల్లెలూయా, నీ కోసం నా కోసం శ్రమలు పడి లోకమంతటికి ఒక సువాసనగా ఆయన మారబోతున్నాడు అన్నది అక్కడ మనకు కనబడుతుంది. లోకానికంతటికి ఎవరైనా సువాసన కలిగిన ఉన్నారంటే మొట్టమొదటి జ్యేష్ఠుడు మన ప్రభు అయిన యేసయ్య. ఆ తరువాత ఆయనను పోలి జీవించే వాళ్ళందరూ కూడా పరిమళ వాసన కలిగించే వాళ్ళే. హల్లెలూయా. అయితే వాళ్ళల్లో జ్యేష్ఠుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. ఆయన వలె మనము కూడా మన సిలువను ఎత్తుకొని ఆయనను వెంబడించినప్పుడు అప్పుడు మనం కూడా అనేకులకు పరిమళ వాసనగా మారిపోతాం. చప్పలు కొట్టి దేవుని మహింపడదాం. ఆ విధంగా నిన్ను నీవు క్రీస్తుకి సమర్పించుకున్నావా? నీ కోసం నా కోసము ఆయన కలువరి సిలువలో మనకు బదులుగా ఆయన మరణించటానికి, శ్రమలు భరించటానికి ఆయన తను తాను అప్పగించుకున్నాడు. అలాగే నిన్ను నీవు నీ సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించడానికి నువ్వు సమర్పించుకోవాలని తెలియజేస్తుంది. నువ్వు అలాగా ఎప్పుడైనా ఆలోచించావా? ఈరోజైనా ఆలోచించు. అందుకనే అది ఒక గ్రేట్ సబ్మిషన్. హల్లెలూయా. అది ఒక అద్భుతమైన గొప్ప సమర్పణను తెలియజేస్తుంది అది, ఆ యొక్క సాంబ్రాణి. అదేవిధంగా నీవు నేను కూడా ఆ జ్యేష్ఠుడైన మన సహోదరుడైన క్రీస్తు తర్వాత మనలను మనం కూడా సమర్పించుకోవాలని అది జ్ఞాపకం చేస్తూ ఉంది. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఆ విషయాన్ని మనకు జ్ఞాపకము చేస్తూ ఉన్నాయి. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. హల్లెలూయా. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇదే సాంబ్రాణి. హల్లెలూయా. అది కాలుతూ అనేకులకు సువాసన కలుగజేసింది. హల్లెలూయా. కాబట్టి మన జీవితాలను కూడా పరిమళ వాసనగా దేవునికి ఉండేటట్టు చేసింది. అందుకే ఆయన తను తాను దేవునికి బలిగా అర్పణగా అర్పించుకున్నాడంట. ఈ సాంబ్రాణి క్రీస్తుకు దేవునికి ఒక సమర్పణను, దేవునికి సమర్పించుకోవడాన్ని తెలియచేస్తూ ఉంది. రోమపత్రిక 12వ అధ్యాయము మొదటి వచనం కూడా అదే తెలియజేస్తూ ఉంది. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. హల్లెలూయా. మన శరీరమును ఇంకా జారత్వానికి అప్పగించుకోకూడదు. ఈ లోకంలో ఏ పాపానికి అప్పగించుకోకూడదు. మన శరీరాన్ని క్రీస్తుకే అప్పగించుకోవాలి, ఆయనకు సమర్పించుకోవాలి. అది అప్పుడు మనము ఆ సాంబ్రాణి వాళ్ళు అర్పించిన దాంతో అది సమానం అవుతుందని, నేను అది సూచనగా ఉంటుందని జ్ఞాపకము చేస్తున్నా. మూడవది బోలం. ఇది మన ప్రభు యొక్క పునరుద్ధానాన్ని చూపిస్తూ ఉంది. ఇది చివరి బంగారు దేన్ని చూపిస్తుంది? క్రీస్తు పుట్టుకొని చూపిస్తుంది. సాంబ్రాణి దేన్ని చూపిస్తుంది? ఆయన శిలువ మరణాన్ని చూపిస్తుంది. బోలం దేన్ని చూపిస్తుందంటే పునరుద్ధానాన్ని చూపిస్తుంది. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాం. బోలం దేన్ని చూపిస్తుంది? పునరుద్ధానాన్ని చూపిస్తుంది. అది చనిపోయిన తర్వాత ఆ దేహము చెడిపోకుండా దాన్ని పూస్తారనమాట. చెడిపోకుండా ఆ బోలమును పూస్తారనమాట. ఒకసారి లేఖనంలోకి వెళ్ళిపో, త్వరగా 2-3 చెప్పేసి నేను ఇంకా
ముగిచ్చేస్తాను. యోహాను సువార్త 19వ అధ్యాయము 38 నుంచి 42వ వచనం వరకు చదువుకుందాం. అటు తరువాత యూదుల భయం వలన రహస్యముగా యేసు శిష్యుడైన అరిమతయ్య యోసేపు తాను యేసు దేహమును తీసుకొని పోవుటకు పిలాతునొద్ద సెలవడిగెను. పిలాతు సెలవిచ్చెను గనుక అతడు వచ్చి యేసు దేహమును తీసుకొని పోయెను. మొదట రాత్రివేళ ఆయన ఎద్దుకు వచ్చిన నికోదేము కూడా బోలముతో కలిపిన అగరు రమారమి 150 సేర్ల ఎత్తు తెచ్చెను. అంతట వారు యేసు దేహమును ఎత్తుకొని వచ్చి యూదులు పాతిపెట్టు మర్యాద చొప్పున ఆ సుగంధ ద్రవ్యములు దానికి పూసి నారబట్టలు చుట్టిరి. ఆయనను సిలువ వేసిన స్థలములో ఒక తోట ఉండెను. ఆ తోటలో ఎవడునూ ఎప్పుడునూ ఉంచబడని క్రొత్త సమాధి ఒకటి ఉండెను. ఆ సమాధి సమీపములో ఉండెను గనుక ఆ దినము యూదులు సిద్ధపరచు దినమైనందున వారు అందులో యేసును పెట్టిరి. హల్లెలూయా. నికోదేము ప్రభువును రహస్యంగా కలుసుకోవడానికి వచ్చాడు. యూదులకు భయపడి అతడు రహస్యంగా యేసు శిష్యుడయ్యాడని ఇప్పుడే తెలిసిందనమాట. అరిమతయ్య యోసేపు మాత్రం బహిరంగంగా యేసును అంగీకరించి యేసు శిష్యుడుగా ఆ దేహాన్ని పిలాతు దగ్గర అడిగి తెచ్చుకున్నాడు. అయితే నికోదేము బయటపడలేదు, కానీ సమాధి దగ్గర మాత్రం బయటపడ్డాడు. నికోదేము కూడా యేసును విశ్వసించాడని. హల్లెలూయా. నికోదేము యూదుల అధికారి. నికోదేము యూదులకు బోధకుడు, ధర్మశాస్త్ర బోధకుడు. భయపడి రాత్రి వేళ యేసు ప్రభువును కలుసుకుంటాడు. తర్వాత ఆ రోజు అతడు కొత్తగా జన్మించడానికి గురించి నేర్చుకుంటాడు. అయితే అతడు జన్మించాడో లేదో మనకు తెలియదు. కానీ ప్రభువు చనిపోయిన తర్వాత ఆ యొక్క విస్తారమైనటువంటి ఆ యొక్క బోలము ఎత్తుకొని వస్తాడు. దానివల్ల మనకేం తెలుస్తుందంటే 150 సేర్ల ఎత్తు బోలము తెచ్చాడనమాట. దాన్ని బట్టి ఆ నికోదేము కొత్తగా జన్మించిన వారిలో అతను కూడా ఒకడని మనకు అర్థమవుతుంది. కాబట్టి ఈ బోలం అనేది అది ఆ శవాన్ని చెడిపోకుండా పూసేదన్నమాట. దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుందంటే ఇది జ్ఞానులు అంతగా ఆలోచించుంటారని నేనైతే అనుకోలేదు, కానీ ఆ శ్రేష్టమైన వాటిని అప్పగించారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇది ధ్యానించినప్పుడు నాకు బయలుపరిచిన విషయాలు ఇవి. హల్లెలూయా. కాబట్టి అది పునరుద్ధానానికి సూచనగా ఉందని నాకు అర్థమైంది. హల్లెలూయా. అంటే యేసు దేహము కుళ్ళిపోదు, యేసు దేహము కుళ్ళిపోదు, యేసు దేహము పునరుద్ధానము చెందుతుంది అని ఆ యొక్క బోలం అర్పించడంలో ఆ యేసుప్రభు చనిపోయినప్పుడు ఆ బోలం పూయడంలో అర్థమని నేను గ్రహించాను. దీనికి మనకు రుజువులు ఉన్నాయి. 16వ కీర్తనలో చూస్తే ఆయన తన పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వడు అనే మాట అక్కడ రాయబడింది. తీసిన వాళ్ళు చదవండి. 16వ కీర్తనలో ఎందుకనగా 10వ వచనం, ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. చూసారా? హల్లెలూయా. అందుకని ఈ బోలము ఆ యొక్క మృతదేహము శిథిలం కాకుండా చెడిపోకుండా ఉండేదానికి పూస్తారు. కాబట్టి లేఖనం కూడా చెప్తుంది అది నీ పరిశుద్ధిని నువ్వు కుళ్ళు పట్టనివ్వవు. హల్లెలూయా. అదే జరిగిందిగా. యేసయ్య దేహం కుళ్ళిపోలేదు సమాధిలో. 3వ దినాన ఆ యొక్క దేహము లేచింది. హల్లెలూయా. దేవుడు తన ఆత్మను పంపించి లేపాడని రోమాపత్రిక 8వ అధ్యాయము 11వ వచనంలో రాయబడింది. హల్లెలూయా. ఓ రబా షక్కరబా చదవండి. మృతులలో నుంచి క్రీస్తు యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. చప్పుడు కొట్టి దేవుని మహింపండి. కాబట్టి ఇదేం తెలియజేస్తుందో తెలుసా? దేవుడు క్రీస్తు శరీరాన్ని కుళ్ళుబట్టనివ్వలేదు. అంత మాత్రంగా తన ఆత్మను పంపి మృతుల్లో నుంచి క్రీస్తుని బయటికి తీసుకొచ్చాడు. కాబట్టి ఈ బోలం అనేది యేసుప్రభు యొక్క పునరుద్ధానానికి సూచనగా ఉంది, మరణ పునరుద్ధానాలకు సూచనగా ఉందన్నమాట.
కాబట్టి దీని మూలంగా మనకేంటి అప్లై చేసుకోవాలి ఇప్పుడు అంటే, మనము మన దేహమును మనము రేపు పునరుద్ధానం చెందాలంటే మనం దేవుని యొక్క ఆత్మను కలిగి ఉండాలి. చప్పలు కొట్టి దేవుని మహిమపడదాం. హల్లెలూయా. చెప్పండి, ఏం కలిగి ఉండాలా? దేవుని ఆత్మను కలిగి ఉండాలి. కాబట్టి ఈ 3 అర్పణలు వాళ్ళు కానుకలు అర్పించడంలో మనం తెలుసుకున్న విషయం ఏంటంటే, జాగ్రత్తగానండి, మనలో క్రీస్తు పుట్టాలి. హల్లెలూయా. అది బంగారం అంటే దేవుని వాక్యం మన హృదయంలో నిండుగా ఉండాలి. ఆ వాక్యానుసారంగా మనం జీవించాలి. రెండవది, మనలను మనము మన సిలువను ఎత్తుకొని క్రీస్తుని వెంబడించాలి. హల్లెలూయా. త్యాగం చేయాలి. మన సిలువను ఎత్తుకొని ఎన్ని శ్రమలు వచ్చినా సరే మనము క్రీస్తుని వెంబడించాలి. మూడవది, మనలో దేవుని ఆత్మ తప్పనిసరిగా మనము పొందుకోవాలి. దేవుని ఆత్మ లేకపోతే పునరుద్ధానం పొందే అవకాశము లేదన్నమాట. అందుకని పౌలు గారు ఫైనల్గా ఏం చెప్పాడంటే, ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో, వీటన్నిటిలో నేను పాల్గొనాలని సమస్తాన్ని నేను పెంటగా ఎంచుకున్నాను అని ఆయన ఒక్క మాటలో చెప్పేశాడు. ఇది వివరించను కానీ నేను చదువుతాను, జాగ్రత్తగా చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 7వ వచనం నుంచి 14 వరకు నేను చదువుతాను. దయచేసి జాగ్రత్తగా బైబిల్ ఉన్న వాళ్ళు చూస్తూ ఫాలో అవ్వండి, మిగిలిన వాళ్ళు జాగ్రత్తగా వినమని నేను మనవి చేస్తున్నాను. అయినను ఏవేవి నాకు లాభకరములై ఉండెనో వాటిని క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొంటిని. నిశ్చయముగా నా ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చిన అతి శ్రేష్టమైన జ్ఞానము నిమిత్తమై సమస్తమును నష్టముగా ఎంచుకొనుచున్నాను. క్రీస్తును సంపాదించుకొని ధర్మశాస్త్ర మూలమైన నా నీతిని గాక క్రీస్తునందల విశ్వాసం వలననైన నీతి అనగా విశ్వాసమును బట్టి దేవుడు అనుగ్రహించు నీతి గలవాడనై ఆయన యందు అగుపడు నిమిత్తమును ఏ విధము చేతనైనను మృతులలో నుండి, గమనించండి ఇక్కడి నుంచి, ఏ విధము చేతనైనను మృతులలో నుండి నాకు పునరుద్ధానము కలుగవలనని ఆయన మరణ విషయములో సమానానుభవము గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తము ఆయన శ్రమలలో పాలివాడినగుట ఎట్టిదో ఎరుగు నిమిత్తమును సమస్తమును నష్టపరుచుకొని వాటిని పెంటతో సమానముగా ఎంచుకొనుచున్నాను. ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకొనుటలేదు కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలనని పరిగెత్తుచున్నాను. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను. అయితే ఒకటి చేయుచున్నాను, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. చూసారా, తనకు కలిగినటువంటి సమస్త ఘనతలన్నింటినీ ఆయన విడిచిపెట్టేశాడు. పెంటతో సమానంగా ఎంచుకుని, ఎందుకంటే దేవుని జ్ఞానం కొరకు, క్రీస్తు కొరకు శ్రమను అనుభవించటానికి, క్రీస్తు యొక్క పునరుద్ధానములో పాలుపొందులు పొందడానికి అతడు కలిగిన ఘనతలన్నీ కూడా పెంటతో సమానంగా విడిచిపెట్టేశాడు. అన్నీ వెనక్కి విడిచిపెట్టేసి ముందుకు పోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి. మనము వెనక్కున్నటువంటివన్నీ విడిచిపెట్టి ముందుకు మనం సాగిపోవాలి. 2024వ సంవత్సరం చాలు ఆ వెనక ఉన్నటువంటివి. ఇక వాటన్నిటిని మరలా 2025వ సంవత్సరానికి కూడా తెచ్చుకొని ఆ పెంటను మనం తెచ్చుకుంటే మన బతుకులు కంపైపోతాయి, మన బతుకులు చెడిపోతాయి. వద్దు, ఆడకడకి అవన్నీ చాలు. పౌలు గారు అంటున్నారు, ఆయనలో ఏం పెంట లేదు, కానీ ఆయనలో ఉన్నటువంటి ఘనతలన్నీ ఆయన పెంటతో సమానంగా వెనక్కి విడిచిపెట్టేశాడు. క్రీస్తే నా సమస్తమని ఆయన వెంబడి పోతున్నాడు. ఎందుకంటే ఆయన కోసం శ్రమలు పాలవ్వాలంట. ఆయన కోసం అదే సాంబ్రాణి సిలువెత్తుకోవాలంట. ఆయన కోసం శ్రమల పాలు అవుతాను నేను. ఎందుకంటే నాకు ఆయన జ్ఞానంలో పాలుపంపులు కావాలా, ఆయన పునరుద్ధానంలో నాకు పాలుపంపులు పొందాలా. నేను శ్రమ పడకపోతే నాకు పునరుద్ధానంలో పాలుభాగాలు లేవు. కాబట్టి ఆయన నాకున్నవన్నీ నేను వెనక విడిచిపెట్టేసి ఆ సంపూర్ణ సిద్ధి పొందడానికి నేను గురి యొద్దకే పరిగెత్తుతున్నాను. ప్రియులరా, ప్రభునందు ప్రియమైన సహోదరులారా, మన గురి మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించువాడైన యేసు వైపు చూస్తూ మన యొక్క పరుగు పందెములో పరిగెత్తి గురి యొద్దకు చేరాలి. దేవుడటి కృప మనకు అందరికీ దయచేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా.
ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆలోచించండి ఒక్కసారి ప్లీజ్, ఒక్కసారి ఆలోచించండి. యేసు ప్రభు నీలో పుట్టున్నాడా అనగా నీ హృదయంలో యేసయ్య వాక్యం ఉందా? ఒకసారి పరిశీలన చేసుకో. నీ హృదయంలో నుంచి యేసయ్య వాక్కులు బయటకు వస్తున్నాయా? యేసయ్య వాక్యం నీ హృదయంలో సంపూర్ణంగా ఉందా? రెండవది, క్రీస్తు కోసం శ్రమ పడుతున్నావా? సమర్పించుకున్నావా? నీ సిలువను ఎత్తుకొని యేసయ్యను వెంబడిస్తున్నావా? సాంబ్రాణి వలె నువ్వు కాలిపోతూ అనేకులకు సువాసనగా మారిపోతున్నావా? నీ ఇంట్లో వాళ్ళకి సువాసనగా ఉన్నావా? నీ ఫ్రెండ్స్, నీ ఊరి వాళ్ళు, నీ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరికీ నీ ఒక సువాసనగా వెలుగుగా ఉన్నావా? ఆ క్యాండిల్ అట అది కరిగిపోతూ వెలిగిస్తూ ఉందంట. అలాగ నువ్వు ఉన్నావా? ఒక్కసారి ఆలోచించు సహోదరుడా, సహోదరి, ఒక్కసారి ఆలోచించు. ఆ మూడవదిగా, క్రీస్తు ఆత్మ లేక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను నువ్వు పొందుకొని ఉన్నావా? దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, పరిశుద్ధాత్మ లేకపోతే నీకు పునరుద్ధానమే లేదు సుమా. నీవు పునరుద్ధానం లేకపోతే నరకానికి గురయ్యే ప్రమాదం ఉంది. అందుకనే పౌలు గారు ఆలోచిస్తూ చెప్తున్నాడు, అన్ని నేను పెంటతో సమానంగా ఎంచుకొని అన్ని విడిచిపెట్టేశాను. నాకు కావాల్సింది దేవుని జ్ఞానములో అనుభవం. రెండవది, క్రీస్తు శ్రమలలో పాలుభాగస్తులు. మూడవదిగా, క్రీస్తు పునరుద్ధానములో పాలుభాగస్తులు నాకు కావాలి. అదే నాకు ముఖ్యం, అదే నా గురి. అందుకని నేను వెనుకున్న వాటి విడిచిపెట్టి ముందున్న వాటి కొరకు నేను సాగిపోతున్నాను అని చెప్పి అంటున్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుని ఆత్మ లేకపోతే నీకు పునరుద్ధానం లేదు కదా. ఆలోచిస్తున్నావా? దేవుని ఆత్మను పొందేవా? ఎవడైతే క్రీస్తు ఆత్మ లేనివాడో వాడు ఆయన వాడు కాదని రాయబడింది. తండ్రి అయిన దేవుడు తన ఆత్మను పంపి మృతుల్లో నుంచి క్రీస్తును బయటికి తీసుకొచ్చాడు. నీలో కూడా ఆయన ఆత్మ ఉంటేనే రేపు పునరుద్ధానం కలుగుతుంది. ఇంకా జ్ఞానులు అర్పించినటువంటి బంగారు సాంబ్రాణి బోలం, వాళ్ళకు ఇంత లోతైన విషయాలు తెలుసో తెలియదో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వాటిలో ఉన్న ఆంతర్యాన్ని తెలియజేశాడు. కాబట్టి నీవే ఒక బంగారంగా అయిపోవాలా, నీవే ఒక సాంబ్రాణిగా అయిపోవాలి, క్రీస్తు వలె నీవే ఒక బోలంగా అయిపోవాలా. అనేకులు చెడిపోకుండా వాళ్ళని కాపాడే బోలమైపోవాలా నువ్వు. వీళ్ళ అనేకుల కోసం నువ్వు త్యాగం చేయాలా. క్రీస్తు నీ వల్ల అనేకుల్లో పుట్టాలి. చూడండి, ఆలోచించండి, నిన్ను బట్టి అనేకులు ఆనందించాలా, అత్యానంద భరితులు అవ్వాలి. వీళ్ళరా ఒక్కసారి ఆలోచించండి. ప్రార్థన చేసుకుందాము. విన్న ఆ వాక్యాన్ని బట్టి ప్రార్థన చేసుకుందాము. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సహోదరు విజయ్ చంద్ర చిన్న ప్రార్థన చేస్తాడు విన్న వాక్యాన్ని బట్టి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కళ్ళొంచి కళ్ళు మూసుకోండి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రేమ, దయ, కృప, కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామమునకు వేలాది వేల స్తుతులు, 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 స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఆయన ఈ మొట్టమొదటి ఆదివారం దినమందు ప్రభా నాయన మాతో మీరు మాట్లాడినందుకై నీకు స్తోత్రాలు, స్తోత్రాలు నాయన. మేము ఎలాగ ఉండాలో ప్రభా నాయన, ఇప్పటివరకు నాయన ఎంతో సంతోషంగా నాయన క్రిస్మస్ను జనవరి 1ను జరుపుకున్నాం ప్రభా నాయన. తండ్రి, ఈ దినాన్ని మీరు మొట్టమొదటి ఆదివారం నాయన మీరు మాతో మాట్లాడారు ప్రభా. నీకు స్తోత్రం నాయన. ఆ జ్ఞానులు మిమ్మల్ని దర్శించడానికి మీ దగ్గరకు ప్రభా వచ్చినప్పుడు తార వారికి దారి చూపింది నాయన. తండ్రి, వారు తెలియకో ప్రభా నాయన సాంబ్రాణి నాయన బంగారు బోళమును ప్రభా వాళ్ళు సమర్పించారని మేము విన్నాము నాయన. అవును ప్రభా నాయన, బంగారు మీ యొక్క వాక్యానికి గుర్తుగా ఉందని, అనగా మీ పుట్టుకకు గుర్తుగా ఉందని ఆయన. సాంబ్రాణి ప్రభు ఆయన మీ యొక్క శిలువ మరణానికి నాయన సాదృశ్య సూచనగా ఉందని ప్రభు. బోళము మీ యొక్క పునరుద్ధానానికి ప్రభు నాయన గుర్తుగా ఉందని మీరు మాకు తెలియజేశారు ప్రభు. మీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. ఆయన పౌలు గారు అన్న విధముగా ప్రభు నాయన మీ ఆ సిలువనెత్తుకొని నేను నిన్ను వెంబడించాలని అనుకున్నప్పుడు ఆయన సమస్తాన్ని పెంటగా వెంచుకున్నానని సమస్తాన్ని విడిచిపెట్టి ప్రభు నాయన మీ వైపు చూస్తూ పరుగు పందెంలో ఓపికతో పరిగెత్తడానికి నాయన ముందుకు వచ్చాడు ప్రభు నాయన. అలాగ నాయన సంఘంలో ఉన్న మేమందరం కలిసి నాయన నీ వైపు చూస్తూ తండ్రి, కేవలం నాయన నీ వైపు చూస్తూ ఆయన లక్ష్యాన్ని సాధించడానికి, అనగా మీ వాక్యాన్ని మీ ఆత్మను మా హృదయంలో కలిగి ప్రభు జీవించడానికి సంఘంలో ఉన్న ప్రతి వారికి ప్రభు మీ సహాయం దయచేయమని, అట్టి ఆత్మతో అట్టి కృపతో ఆయన మమ్మల్ని అందరినీ నింపి ఆయన మమ్మల్ని అందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఒక్క నిమిషం అలాగనే బలలో చేయబోతున్నాం. మనల్ని మనం పరిశీలన చేసుకుందాము. ఒక పల్లవి పాడుతాను, దయచేసి అందరూ ఒక్కసారి
పరిశీలన చేసుకొని ఇంకా మీ జీవితం